వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. భారతీయ సాంప్రదాయంలో స్నానం అంటే ఎలా చేయాలి? నీటిలో మునగటం కాదు, నీళ్లు పోసుకోవటము కాదు. మరేమిటి? గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. ఈ మంత్రం చదువుకుంటూ స్నానం చేయాలి. శ్లోకం రాకుంటే గోవింద 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 అనుకుంటూ స్నానం చేయాలి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. మరో మాట చెప్తాడు. పవిత్రుడు కానీ అపవిత్రుడు కానీ ఏ స్థితిలో ఉండని పుండరీకాక్ష నామస్మరణ చేస్తే బాహ్య ఆభ్యంతర శుచి, వెలుపల లోపల వాడు పవిత్రుడు. అందుకే స్నానం చేస్తూ పుండరీకాక్ష 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 అని స్నానం చేయాలి. అంతేకాదు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకం చదువుతూ స్నానం చేయాలి. మనము స్నానము చేసే నీటిలో గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి తీర్థాలను ప్రవేశింపచేసి మంత్రంతో వాటితో స్నానం చేస్తాం. శరీరం మురికిపోవడానికి గంగా యమున ఎందుకండి? ఏ నీళ్ళైనా సరిపోతాయి కదా. ఓ ఫిల్టర్ వాటర్ తోముకుంటే మురికిపోతుంది. స్నానానికి ఉద్దేశ్యం శరీర మలం పోవటం కాదు, మానసిక మలం పోవాలి. ఆ శక్తి గంగా స్నానానికి ఉంది. అందుకే గంగా స్నానంతో గంగా ప్రవాహంతో గంగా జల పానంతో మన శరీరానికి ఉన్న మురికంతా పోతుంది, మనస్సుకున్న మురికంతా పోతుంది. ఇదివరకు మనము మురికి చేసినటువంటి మన మనస్సు మురికై ఉంటుంది కదా, కల్మషంగా ఉంటుంది. కల్మషం అంటే నా మనస్సు వేసినటువంటి అన్ని పాపాలు కూడా గంగా స్నానంతో పోతాయి. పరిశుద్ధమవుతాం. శరీరం శుద్ధి పొందుతుంది, మనస్సు శుద్ధి పొందుతుంది. అంతేకాదు పాపాలు ఎందుకు చేస్తాం? మనం తప్పులు ఎందుకు చేస్తాం? తప్పులు చెయ్యాలనే రుచి ఉంటేనే కదా, ఆసక్తి ఉంటేనే కదా. డబ్బు మీద కోరిక ఉంది, డబ్బు కావాలి అంటే ఒప్పో తప్పో డబ్బు సంపాదిస్తాం. నాకు డబ్బు కావాలండి, దొంగతనం అయితేమి ఇంకోటైతేమి నాకు డబ్బు కావాలి అంటే పాపం మీద ఆసక్తి ఉన్నవాడే పాపం చేస్తాడు, పుణ్యాన్ని కోరేవాడు పుణ్యం చేస్తాడు. పాపం పోగొట్టడం అంటే జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదివరకు మనము చేసిన పాపాన్ని తొలగించాలి, ఇక ముందు కూడా పాపము చేయకుండా చేయగలగాలి. అంతే కదా. కేవలం ఉన్నవం పోతే మాత్రం ఏం లాభం? ఇంతవరకు పాపం చేశామండి, అది పోయింది, మళ్ళీ కొత్త చేయమని గ్యారెంటీ ఏమిటి? మళ్ళీ చేయటం మళ్ళీ కడుక్కోవటమా? బురదలో కాలు పెట్టాలి, కడుక్కోవాలి, మళ్ళీ బురద తొక్కాలి, మళ్ళీ కడుక్కోవాలి. ఏం లాభం అండి? కడగటం అంటే అర్థం బురదలో కాలు తెలియక పెట్టినప్పుడు అంటిన బురదను కడుక్కోవటమే కాదు, మళ్ళీ పొరపాటున కూడా బురదలో కాలు పెట్టకూడదనే జ్ఞానం కలగాలి. మళ్ళీ పొరపాటున ఆ తప్పు చేయకూడదన్న జ్ఞానం కలగాలి. అంటే పాపాన్ని పోగొట్టాలి, పాపాన్ని చేయటంలో ఆసక్తిని కూడా పోగొట్టాలి. అప్పుడే పవిత్రుడవుతాడు. అంటిన మురికిపోతే లాభం లేదు, మురికి అంటించుకోవాలనే కోరిక కూడా పోవాలి.
సంకల్పం పోవాలి, చేసిన చెడు పోవాలి, ఇక ముందు చెడు చేయాలనే ఆలోచన కూడా పోవాలి. బాగా గుర్తుంచుకోవాలి. ఆ పని గంగా స్నానం చేస్తుంది. ఏమన్నారు? భాగీరథి ప్రవాహేనేవ నిర్నిక్త కల్మష రుచి. అది గమనించాలి. అంటిన పాపము పోతుంది, పాపము యందు రుచి కూడా పోతుంది. పాపం చెయ్యాలనే ఆసక్తి పోతుంది. అంటే మన మనస్సులో ఆలోచనే పోయింది. ఎలాగైతే గంగా స్నానం వల్ల పాపము పోయి పాపం చేయాలనే ఆలోచన కూడా పోతుందో, పరమాత్మ నామ సంకీర్తనంతో కూడా పాపం పోతుంది, పాపం చేయాలనే ఆసక్తి పోతుంది, పాపం మీద కోరిక పోతుంది. అప్పుడు ఏమవుతాడు వాడు? పరమధార్మికో భవతి. ఎవడైతే మనకెందుకు? ఎవడు పరమాత్మ నామాన్ని సంకీర్తన చేశాడో, ఎవరికి పరమాత్మ నామ సంకీర్తనలో రుచి ఉందో, ఆసక్తి ఉందో, శ్రద్ధ ఉందో, భక్తి ఉందో, అలాంటి వాడు నామ సంకీర్తనం చేస్తే అంతవరకు వాడు చేసిన అన్ని పాపాలు పోతాయి. ఇక ముందు పాపాలు చేయాలనే ఆలోచన కూడా పోతుంది. దానితో వాడు పరమధార్మికుడు అవుతాడు. నామ సంకీర్తనం వల్ల ఏం జరుగుతుంది అంటే పరమధార్మికుడు అవుతాడు. బాగా తెలుసుకోవాలి. చేసిన పాపాలు పోతాయి, పాపాలు చేయాలనే ఆలోచన పోతుంది, పరమధార్మికుడు అవుతాడు. అంతేకాకుండా మన విషయం కాదు, మరి ఎవరైనా సరే అన్నారు జాతి మతం కులంతో అవసరం లేదు, బాగుంది. కనీసం మరి గుణాలు కాస్త మంచివాడు కావద్దా? మంచివాడే భగవన్నామ సంకీర్తన చేయాలి, చెడ్డవాడు చేయకూడదు, నిషేధం ఉందే? చెడ్డ మంచి ఎట్లా నిర్ణయిస్తామండి? దీన్ని బట్టే కదా. అందువల్ల భగవన్నామ సంకీర్తనకు గుణపక్షపాతం కూడా లేదు, గుణ వివక్ష కూడా లేదు. ప్రతివాడు చేయవచ్చు. దుర్మార్గుడు చేయవచ్చు. దుర్మార్గుడు భగవన్నామ సంకీర్తన చేస్తే కొంతకాలానికి వాడే సన్మార్గుడు అవుతాడు. అదే కదా నామమహత్యం. భగవన్నామ సంకీర్తన దుర్మార్గుడు కూడా శిష్టుడు అవుతాడు, బుద్ధిమంతుడు అవుతాడు. చెప్పాం కదా, చేసిన పాపము పోతుంది, పాపం చేయాలనే ఆలోచన పోతుంది. అంటే మంచివాడైపోయాడు. చెడ్డవాడు కూడా భగవన్నామ సంకీర్తనతో మంచివాడవుతాడు. అందువల్ల మంచివాడే భగవన్నామ సంకీర్తన చెయ్యాలన్నా నియమం లేదు, చెడ్డవాడు చేయకూడదన్న నిషేధము లేదు. ఇదంతా నేను చెప్పడం లేదు అంటున్నాడు స్వామి వ్యాసుడు పరాశర భట్టారు. పరమాత్మే చెప్పాడు భగవద్గీతలో, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. తానే చెప్పాడు, నేను సకల ప్రాణుల విషయంలో సమానుణ్ణి, నాకందరూ ఒకటే, నాకందరూ సమానులే. నమే ద్వేష్యోస్తి న ప్రియ. నేనెవరిని ద్వేషించను, నేనెవరిని అతిగా ప్రేమించను. అంటే వీడు నాకు బాగా కావలసిన వాడు, వీడు నాకు పనికిరానివాడు అనే వివక్ష నాకు లేదు అన్నాడు పరమాత్మ. భగవంతుడే అమరిత మనకెందుకండి ఆ పీచి? స్వామి నేను అందరిలో సమానుణ్ణి అన్నాడు కదా. నాకు గుణ వివక్ష లేదు, జాతి వివక్ష లేదు, కుల వివక్ష లేదు, ప్రాణి వివక్ష ఏం చెప్పాడు కదా. మరి ఇంకా మనకెందుకండి? అందుకోసం సర్వభూతేషు, ఎలాంటి గుణములు కలవాడైనా నాకు సమానమే. అంతేకాదు వృత్త విషయం, చరిత్ర, నడక, నడవడి మంచి నడవడే కావాలి అన్న పట్టింపు కూడా లేదు. నడవడి బాగా లేకున్నా చెడుగా నడిచేవాడైనా నా నామ సంగతి చేస్తే మంచివాడైపోతాడు. చెప్తాడు స్వామి, అపిచేత్ సదురాచార భజతే మామనన్యపాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. గీతావాక్యమే.
అపిచేత్ స దురాచార, వాడు దురాచారపరుడైనా సరే భజతే మాం అనన్యభాక్, అనన్య చిత్తంతో నన్ను సేవిస్తే అలాంటి వాడు మంచివాడే. వాడు మంచి పనే చేశాడు. ఏం చేశాడు? నామసంకీర్తన చేశాడు కదా. నా నామ సంకీర్తన చేశాడు కాబట్టి వాడు మంచివాడే. అందువల్ల గుణ విషయంలో కానీ నడవడి విషయంలో కానీ నాకు పట్టింపు లేదు. అలాగే జన్మ అంటే మంచి వంశంలో పుట్టాలి, మంచి జాతిలో పుట్టాలి, మంచి కులంలో పుట్టాలి, ఉన్నత వంశంలో పుట్టాలి, ఉన్నత జాతిలో పుట్టాలి అన్న భేదం కూడా లేదు. తానే చెప్తాడు గీతలో, మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయ. పాపం ఆచరించేటువంటి బుద్ధి కలవారైనా, పాపం నడిచేటువంటి వారైనా, పాపం చేసేవారైనా, కాబట్టి ఎలాంటి జాతిలో పుట్టినా సరే నన్ను ఆశ్రయిస్తే పవిత్రులవుతారు. భగవంతుణ్ణి ఆశ్రయించడానికి వేరే శుద్ధి ఎందుకండి? ఆయనే శుద్ధి కదా. పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం మొదలు చెప్పుకున్నాం. ఆయనే అన్ని పవిత్రాలకు ఆయనే పవిత్రం, అన్ని మంగళాలకు ఆయనే మంగళం. పరమ పవిత్రుడైన పరమాత్మను ఆశ్రయించటానికి మనం పవిత్రులం కావటం ఏమిటి? ఆశ్రయిస్తే పవిత్రులమవుతాం. పవిత్రులే ఆశ్రయించాలన్న నియమం లేదు. పవిత్రులు కానివారు భగవంతుణ్ణి ఆశ్రయించకూడదన్న నిషేధము లేదు. ఉంటే గతి ఏమిటండి? అందరూ ఏం కావాలి? చెడ్డవారైనా, చెడు పని చేసిన వారైనా, చెడు నడవడి ఉన్నవారైనా, చెడు బుద్ధిలో ఉన్నవారైనా భగవంతుణ్ణి నామసంఖ్య చేయటానికి ఏ నిషేధము లేదు, ఏ పక్షపాతము లేదు, ఏ వివక్ష లేదు.